ఇక బిర్యానీ ఆకు వండించేసినాం మనము. సరే బిర్యానీ చేస్తా అని చెప్పి శ్రీదేవి ఇదే సంసారం పెట్టింది అనుకుంటున్నారు. బిర్యానీ చేయబోవట్లేదు, బట్ దీనివల్ల ఒక స్పెషల్ ఉపయోగం ఉంది. సో బిర్యానీ ఆకు వండించి శ్రీదేవి బిర్యానీ చూపించకుండా ఇంకేదో కథలు చెప్తున్నది అనకుండా ఇట్లా చేసుకోండి అబ్బా, చాలా బాగుంటుంది. ఓకేనా? బాగుందా చెట్టు? హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ మనం బిర్యానీ చేసుకుందామా? సో సడన్గా చెట్టు కాడికి వచ్చి బిర్యానీ చేసుకుంటా అంటున్న శ్రీదేవి ఏమైంది అనుకోకండి. ఇక బిర్యానీ ఆకు వండించేసినాం మనము. బిర్యానీ పత్తా, బిర్యానీ ఆకు, ఇంకేమని అంటారా? ఇంకేమంటారు దాన్ని? ఇంకేమంటారు తెలియదు, నాకే బాగా తెలుసుకోండి మిమ్మల్ని అడిగే బదులు. ఓకే, యాక్చువల్లీ ఇట్లా అయింది ఇది. దీన్ని ముదిరిన ఆకులు తీసి ఎండబెట్టాలనే ప్రాసెస్ అనుకుంటా నేను. నాకు తెలియదు దీని ప్రాసెస్ ఎట్లా చేస్తారు ఏందనేది తెలియదు, కానీ ఆకు బాగా ముదిరిపోయింది, మళ్ళీ ఫేడ్ అవుట్ అయిపోయి పడిపోయే స్టేజ్కి వచ్చింది కాబట్టి లేతయాన్ని వదిలేసి ముదిరినాయాన్ని తీసేసి మనం బిర్యానీ ఆకు తయారు చేద్దాం. చాలా చిన్న చెట్టు తెచ్చిపెట్టింది నేను, బాగా పెద్దగా అయిపోయింది. కింద చూస్తే కొన్ని ఆకులు ఇట్లా అయిపోయి రెడ్గా అయిపోయి ఇట్లా వాడిపోతున్నాయి అనమాట, బట్ పెద్ద పెద్దగా కూడా అయిపోయినాయి. సూపర్ ఉంది. దా ఇటువైపు రా. గంప తెచ్చిన. ఏమేం చేయాలి దీన్ని? జస్ట్ నీడలు ఎండబెట్టాలన్నా కొంచెం ఎండబెట్టాలన్నా ఏం తెలుస్తలేదు నాకు కూడా. ఎండాకాలం అయితే ఇట్లా పెడితే అట్లా ఎండిపోతుండేనేమో, బట్ సీజన్ కొంచెం చల్ల ఉంది కాబట్టి ఒక పని చేస్తే ఒక రోజంతా ఎండలు పెట్టి తర్వాత నీడలు పెట్టి ఆరబెడదాం. ఓకేనా? చాలా మనం ఇద్దరమే తెంపుదాం. ఎంతసేపు తెంపుదాం? దాండి దాండి అది చూడాలి, వాళ్ళు పిలుస్తారు అని చూస్తున్నారు. బోయిడు ఎంత పెద్దగా అయిందో. ఈ గ్రేడ్ 1 అనమాట ఇది. ఇగ్గో ఇట్లా గ్రీన్ ఉన్నాయి తెంపొద్దు. ఓకే, ఇగో ఇట్లాంటి ఈ కలర్ తెంపాలి. తెంపుడిగా. అయ్యో ఇవి మట్టి మట్టి ఉన్నాయి, కడగాలనేమో కదా, కడగాలి కదా. నాకు తెలిసి తోటలో కూడా తెంపి కడుగుతారేమో. లేతే తెంపదో పిల్లలు. నల్ల బ్లాక్ కలర్, ఎస్ బాస్. బిగ్గు నేడా. ఈ బిగ్ ఆకులు వేసుకొని బిర్యానీ చేసుకుందాం. ఈ స్మాల్ ఆకులు వేసుకొని దాచిపెట్టుకుందాం. దుమ్ము మాత్రం చాలా ఉందబ్బా. ఇవి పెద్దగా అవుతుందేమో చెట్టు. అప్పుడు మనం కలగూరగంపకు బిర్యానీ ఆకునే పని లేదు, మన చెట్టుదే ఇవ్వచ్చు. బ్లాక్ తెంపుతారా వైట్ తెంపుతున్నారా? ఇప్పుడు లెసన్ యాక్చువల్గా అందరికి చెప్పాలి, మనం చెప్పాలి ఎట్లా ఏ కలర్ వచ్చినాక తెంపొచ్చు అనేది చెప్పనీకి వస్తుంది. నేనే తప్పు చేసింది అనుకో కథం. ఇగో ఇంట్లో ఎక్స్పెరిమెంట్ కింద ఒక ఇన్ని కొంచెం లేతగా ఉన్నాయి తెంపుతున్నా. ఎందుకంటే ఇవి కూడా మంచిగా అయినాయి అనుకోండి, బట్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఫర్దర్గా తెంపొచ్చు అనేసి ఇది గుత్తిలాగా ఉంది. ఇంకొక గుత్తి తెంపుతే అట్లనే ఎండబెడదాం మనం. ఓకేనా? లేదంటే ఆల్రెడీ బిర్యానీ ఆకు తోటలు ఉన్న ఎవరైనా ఉంటే చెప్పండి, అట్లా చేసుకుంటాం మేము. ఓకేనా? ఎక్స్పెరిమెంట్ ఇది. ఓకేనా? మరి రెడీ అయిపోయింది. చాలా చూడండి, అందుకే ఇట్లా 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 ఊపి ఆడుకున్నబ్బా. తెంపినాక ఖాతం ఖాళీ అయిపోతుంది. చూడండి పాపం జుట్టు వీకిన కోళ్ళాక అయింది ఇది. నువ్వెప్పుడు వీకినావు శ్రీదేవి మాత్రం అడగకుండా. ఒక 10-15 డేస్ పడుతుందేమో, 20-25 రోజులు అవుతుందే మీరు ముద్రానికి. ఈ స్టేజ్లో ఉన్న ఎట్లా ఎండితే చూసేసి అప్పుడు ఎర్లీగా తెంపుతామా లేట్గా తెంపుతామా అని ఆలోచిద్దాం. ఇప్పుడు మాత్రం పోయి మంచిగా కడిగేసి ఎండలో పెడదాం. రండి, బాయ్.
మీకు అమ్ముతా, సరేనా? ఓ రంజని, హోల్స్ లేని బిర్యానీ ఆకు మీకు అమ్ముతా, ఓకే? ఇది ఇట్లనే పెడదాం, మనకు తెలుస్తుంది అది లేత ఎట్లుంటాయి. ఎంత పెద్దగా చూడయాక. నిన్న ఎండినవి అయితే ఈవినింగ్ తీసేటప్పుడు నేను తీయలేదు, అందుకే మీకు చూపించలేదు. ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఎండేస్తున్నా, మీతో పాటు నేను చూస్తున్నా దీన్ని. సో ఒక్కరోజు ఎండితే పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. అయితే మనము శాంపుల్కు లేతవి కూడా తెద్దాం అనుకున్నాం కదా. సో లేతవి తీస్తే ఇట్లా లైట్ గ్రీన్ కలర్ అవుతున్నాయి, మంచిగా ముదిరినవి ఏమో పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఇట్లా మార్కెట్లో అమ్మేటట్టు బాగానే ఉన్నాయి. బట్ అవిటంతా ముదిరిన వాటంతా మంచిగా లేవు, అంటే ఆకులు ముదిరినే తీసుకోవాలి మనం, డార్క్ గ్రీన్ వచ్చినాకనే తీయాలన్నట్టు. గుడ్, ఈరోజు ఎండితే అయిపోయింది మనకు బిర్యానీ రెడీ. నేను అనుకోలేదు 2-3 రోజులు పడుతుందేమో, అంత గ్రీన్గా ఉంది కదా, లేదంటే ఇంకేమన్నా ఉంటుందేమని. దిస్ ద పర్ఫెక్ట్ కలర్ యాక్చువల్గా. మరి దూరం ఎండేస్తే గాలి గొట్టుకపోయేటట్టున్నాయి, అల్కగా ఉంది ఆకంతా. సూపర్ ఫ్లేవర్ ఉంది. ఫైనల్లీ మన చెట్టు బిర్యానీ ఆకు. వావ్, ఫ్రెష్, హ్యాండ్ పిక్డ్, స్పెషల్, ఆర్గానిక్, పెస్టిసైడ్ ఫ్రీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సూపర్ ఉంది. సో దీనివల్ల తెలుసుకున్న నీతి ఏంటంటే లేతగా ఉన్నప్పుడు తెంపొద్దు, ముదురుకొని పోతాయి. ఓకే, పర్ఫెక్ట్గా ముదిరాకే ముడుచుకొని పోతాయి అనమాట లేతవి తెంపితే. అండ్ పర్ఫెక్ట్గా ముదిరాకే తీస్తే ఎట్లున్నాయి అట్లనే ఉంటాయి. జస్ట్ 1 డే మంచిగా ఎండింది, సెకండ్ డేనే పెట్టినాము అంతే, 2వ రోజు ఇది తీస్తే ఇట్లా అయిపోయింది. సూపర్ కదా. మన ఇంట్లో కుండీలో ఒకటి వేసుకుంటే చాలబ్బా, ఎప్పుడంటే అప్పుడు బిర్యానీ చేసుకోవచ్చు. సరే బిర్యానీ చేస్తా అని చెప్పి శ్రీదేవి ఇదేమో సంసారం పెట్టింది అనుకుంటారు, బిర్యానీ చేయబోవట్లేదు. బట్ దీనివల్ల ఒక స్పెషల్ ఉపయోగం ఉంది, స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట, చాలా చాలా ఉన్నాయి తేజ్పత్తా తోటి, లేదంటే బిర్యానీ ఆకుతోటి. బట్ మనం ఇవాళ ఏం చేద్దామంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తీయడానికి ఒక పొగ లాంటిది వేసుకోవాలి మనము. అంటే జనరల్గా ఊర్లలో గుగ్గిలము అవన్నీ వేస్తారు, బట్ అలా లేకున్నా కూడా గుగ్గిలం అంటే గుర్తొచ్చింది అబ్బా, మన వెబ్సైట్లో గుగ్గిలం పెట్టలేదు కదా, ప్యూర్ గుగ్గిలం తీసుకొద్దాం. ఓకే, ఎనీవే దీంతో పాటు కొన్ని వస్తువులు వేసి మార్నింగ్ ఈవినింగ్ ఇంట్లో చిన్న పొగ లాంటిది పట్టుకుంటే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది, మనకు అంటే మంచి ఆరోమా వచ్చేసేసి మన మనసు ప్రశాంతంగా ఉండి ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్ ఇల్లంతా కూడా పాకిపోతాయి అన్నమాట. సూపర్ ఉంటుంది అట్మాస్ఫియరు. దానికి పెద్ద ఖర్చు కాదు, చాలా సింపుల్. అంటే గుగ్గిలము అవన్నీ వేయడానికి వెనక ఇప్పుడు అన్ని కప్స్ వచ్చాయి, సో అవన్నీ పక్కకు పెడితే మన సొంతంగా మన చేతులతోన చేసుకోవచ్చు. దట్టు
ప్యూర్ ఆవు పిడకలతోటి, మన లక్ష్మికి సంబంధించిన ఆవు పిడకలు. అప్పుడు కొన్ని చేయించినా మళ్ళీ మిస్ అయిపోయింది, మళ్ళీ చేపిస్తా. బట్ ఎనీవే అట్లా చేయించుకొని ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఎట్లా చేద్దాం ఇది చూసిండ్రా? రండి సూతురు దగ్గరికి రండి, ఏమేమి వేద్దాం ఎట్లా చేద్దాం అనేది. అన్నిటికంటే బిగ్ ఆకు చూడబ్బా ఎంత బాగుంది మన దగ్గర. ఇదిగో ఇట్లా లేత వేస్తే ఇట్లా ముడుచుకొని పోయినాయి, ఇవి అవసరం లేదు మనకు. ఓకే, మనం తెచ్చి 10 రోజులు అవుతుందబ్బా, మళ్ళీ వచ్చి ఆకులు తెంపి ఒక డబ్బా నిండా చేసి పెట్టినాక మీకు చూపిస్తా. ఓకే, ఆలో మాత్రం ఈ చిన్న ప్రాసెస్ చూపిస్తా. కుదిరితే అందరూ చేసుకోండి ఇంట్లో, ఓకేనా? చాలా చాలా మంచిది. నేను పెద్దవి కొనుక్కొచ్చుకున్న కుండలు, బట్ అవి ఎక్కడో మిస్ అయిపోయినాయి. ఇగో ఇది రీసెంట్ కళ్యాణ్ వాళ్ళు కొనుక్కొచ్చుకున్నారు, చిన్ని కళ్యాణ్ కలిసి. ఇట్లా ఇట్లా పట్టుకొని ఇల్లంతా తిరిగేసి రావచ్చు మనం, ఓకేనా? జస్ట్ ఇట్లా తీసుకుందాం. అండ్ దాంట్లో చిన్నగా ఆవు పిడకలు ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. చూడండి, నేను చేపించిన ఇంట్లో చేసిన ఇవి మనవి లక్ష్మి ఆవు పిడకలు. ఓకే, చిన్న పిడక ఇట్లా పెట్టేసి, రైట్, కలగూర గంపలో ఒక ముద్ద కర్పూరం ప్యూర్ది ఉంది కాబట్టి మధురంగా వాసన వస్తుంది. ఇది కర్పూరం అంతా చిన్న ముక్క చాలు మనకు. ఓకే, అయితే ఈ పిడక గట్టిగా ఉంది కాబట్టి కొంచెం జుంచేస్తా. ఇట్లా వేస్తే గబుక్కుని అంటుకుంటుంది మనకు, పొగ తొందరగా వస్తుంది అన్నమాట. ఆవు పేడతో ఇలా అంటించి ఇల్లంతా చేస్తే ఆక్సిజన్ లెవెల్స్ ఒక రేంజ్కి పెరుగుతాయంట. ఓకే, కొంచెం ఇది కర్పూరం అంటే దాకా మనం ఇంట్లోనే బయట పెట్టుకోండి, లేదంటే ఇంట్లో కొంచెం పొగలాగా వస్తుంది కాబట్టి. ఇంట్లో ఎవ్రీడే ఇట్లా అగ్నిహోత్రం లాగా చేసుకోవడానికి రాగివి అట్లా సెటప్ చేసినాయి ఆన్లైన్లో భలే దొరుకుతున్నాయి, చిన్న చిన్న సెట్స్ అన్నీ కదా, బాగున్నాయి. అవి చూస్తే భలే సరదా అనిపించింది నాకు. ఇట్లా పిడక కర్పూరంతోన పిడక ఇట్లా అంటించాక దాంట్లో కొన్ని లవంగాలు వేయండి. దాని మీద ఒక 2-3 ఇవి బిర్యానీ ఆకులు అనమాట. సో బిర్యానీ కాకుండా బిర్యానీ ఆకులు ఇట్లా వాడుకోవాలి. చాలా ఏదో మనం పండించినామని అన్నాన్ని వేసుకోవద్దు కదా. ఎస్, పదండి ఇంట్లో అంతా దిప్పుకొద్దాం. ఫస్ట్ వినాయకుడికి ధూపం వేసి మూలలకు వేసుకోవాలంటబ్బా ఓపిగ్గా. నేను ఇది ఏడ చూసినంటే మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఉంటుంది కదా బోధన్లో ఇంకొకటి ఉంటుంది నిజామాబాద్ బోధన్లో. అక్కడ ఎవ్రీడే ఈవినింగ్ మంచిగా పెద్ద దాంట్లో వేసుకొని ఇట్లా పైన పట్టుకోవడానికి థ్రెడ్లా ఉంటుంది, అది పట్టుకొని ఒక అమ్మాయి మొత్తం అన్ని రూముల్లో వేసేది అనమాట. ఎంత మంచిగా అంటే ఆశ్రమం అంతా గుమగుమలాడిపోయేది. ఇట్లా ప్రతి మూల తిరిగి వేసుకుంటే అసలు చూడండి ఇల్లంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా అంతా తిప్పాక ప్రాపర్గా చూసుకొని చూడండి, మార్నింగ్ ఈవినింగ్ వేసుకుంటే ఎంత ఒక టెంపుల్లో ఉన్నంత బ్యూటీ, అంటే స్మోకీనెస్ ఉండి ఒక టెంపుల్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఇల్లంతా. సో ఫైనల్గా ఒక మూలకు పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. అంత అయిపోయాక లిటిల్ బిట్ ఆవు నెయ్యి వేస్తే ఇంకా ఉన్న ఇల్లంతా కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఒక రేంజ్లో పెరుగుతాయి అన్నమాట. ప్యూర్ నాటు ఆవు నెయ్యి వేయాల. సో పిడకలు ఆవు నెయ్యి ఇవి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి ఇంట్లో. సో ఇది విషయం. సో బిర్యానీ ఆకు వండించి శ్రీదేవి బిర్యానీ చూపించకుండా ఇంకేదో కథలు చెప్తున్నది అనకుండా ఇట్లా చేసుకోండి అబ్బా, చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.